అయితే మొత్తానికి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుందనే కార్యక్రమంకి పలు చోట్ల పలు విధాలుగా మనం అయితే తిరుగుతా ఉన్నాం. జెన్యూన్గా వస్తుంది మన సువర్ణ మీడియా మీ అందరి ముందుకి, దేనికి అతీతం కాదు. అయితే అన్న నమస్తే, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుందనేటువంటి మీ అభిప్రాయం? ఎవరు సీఎం అయితే బాగుంటుంది? మాకైతే జగన్ వచ్చి ఏం పని చేయలా, ఒక్క పని చేయలా. ఇంకెవరన్నా వచ్చినా మాకు మంచిది. ఏ రూపాయి మాకు చెందలా, మా కష్టం చేసుకుంటున్నాం, మేము తింటున్నాము. అవునా కదా? అదేలే, అంటే అది ఎవరు అభిప్రాయం వాళ్ళదన్నా అంతే. సార్ మీరేం చెప్తారు సార్? మీరు చెప్పండి. అది తెలుగుదేశం బాగుంటుంది. తెలుగుదేశం అది ఎందుకని సార్? ఆ నాయకుడు ఆయన వస్తే మాకు ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలా పథకాలు ఇస్తున్నాం అవి అని చెప్తా ఉన్నారు. అవన్నీ ఇచ్చినా అవన్నీ అనవసరం. మాకేం చేసింది ఏం లేదు. మాకు ఒక్క పని కూడా ఉపయోగించాల. తమిళనాడు మార్చినట్టు మార్చాలా సీఎంఎల్ని 5 సంవత్సరాలు మార్చాలా. అది మారిస్తాను ఏదో ఒకరినే ఉండకూడదు, ఎవరిని కూడా ఒకరినే ఉండకూడదు. అన్న వస్తున్నాను, మీ దగ్గర కూడా వస్తా. చెప్పు, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు ఇస్తే బాగుంటుంది. ఎందుకనన్నా? ఏది మాకు ఇది ప్రభుత్వం ఇస్తే పర్వాలా మాకు అనిపిస్తుంది. ఆయన వచ్చింది పెట్టేదా, ఈయన వచ్చింది పెట్టేదిలే. మన కష్టానికి బాదు, మనకు బాగేం పదు. ఆయన వస్తే బాగుంటుంది. ఎవరు నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తే బాగుంటుంది? మాకు జగనే వస్తే బాగుంటుంది. జగన్ బాగుంటుంది. ఎందుకన్నా? ఎందుకంటే ఏ దానికైనా ఆయనే చేస్తాడు. ఏమన్నా ఎట్లా ఎందుకు తెలుగుదేశం కావాలనుకుంటున్నావు? మాకేమన్నా ఒక లోన్ ఇచ్చాడా, ఏమన్నా చేసాడా? ఏమి లేదు. నా కష్టానికి బాదు, మాకు బాదునా. అవును, సచివాలయాలు పెట్టి అన్ని ఇప్పుడు ఈ కులం పని చేసే లోన్లు అయ్యి ఏమి ఇలా. నేను బ్యాంక్ చుట్టూరు తిరిగా, ఎన్నిసార్లు పోయి ఇచ్చాను బ్యాంక్ కాడికి, ఒక్క లోన్ కూడా ఇలా. ఆటో వాళ్ళకి ఇచ్చారు, సాగల వాళ్ళకి ఇచ్చారు, మంగళ వాళ్ళకి ఇచ్చారు, గుడ్డలు దోముకునే వాళ్ళకి ఇచ్చారు. మాకు ఒక్క లోన్ కూడా, నేను బ్యాంక్ చుట్టూరు తిరిగా, నాకు ఒక్క లోన్ ఇవ్వండి నేను సామాన్ తెచ్చుకోవాలంటే ఒక్క లోన్ కూడా ఇలా. ఏందో ఒక చోట ఒక్కొక్కరికి బాగా జరుగుతుందంట, ఒక్కొక్కరు బాగా జరగట్లేదని చాలా మంది చాలా విధాలు చెప్తా ఉండరు. మనం ఏం చేద్దాం? ఎవరు పరిస్థితి వాళ్ళది. ఎవరు వచ్చినా అందరికీ సమానంగా చేయలేడు. మాకేమన్నా ఒక్క లోన్ ఇచ్చాడా? అంతే. సరే అన్న నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది ముఖ్యమంత్రిగా? నాకేమో బాబు అంటే వస్తుంది, బాబు మెరిట్ వస్తుంది. చంద్రబాబు నాకు ఎంత టెంట్ వస్తుందయా, ఇక ఎట్టుందో. ఎందుకని? మాట్లాడు, చెప్పలేదు మళ్ళీ దాన్ని వదిలేసి నువ్వు మామూలు మాట్లాడు. ఎందుకని బాబు చంద్రబాబు కావాలా? నాకు టెంట్ వస్తుంది. సరే బాగున్నావు. జగన్ అన్న ఎందుకని? బాగా చేస్తా. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగున్నావు? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? దాన్ని ఎత్త చెప్తావు నాయన? నేను తెలుగుదేశం వాడిని. అయితే ఏముంది నేను చెప్తాడు. తెలుగుదేశం అంటే ఎవరు కావాలని? తెలుగుదేశం దగ్గర బాబు కావాలని కదా. ఓకే రైట్. కాదయ్యా, బాబు కావాలనే. నేను మొదటి నుంచి రామారావు ఉన్నప్పుడు కాంచే ఇప్పుడు మారలా, ఇంద్రమ్మ ఉన్నప్పుడు మారినా. సరే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? వాడు ఇస్తే అన్ని మంచిది. ఉపాధి పనులు వస్తాయి, రైతుకి అనుకూలంగా ఉంటుంది, దేనికైనా మంచిది వాడు ఇస్తే. ఓకే
ఏముంది పరిశ్రమ ఏం లేకపోయా ఆ, ఈ పథకాలని ఉండి డబ్బు కానీ అవుతా ఉండే ఉమ్, ఏం లాభం, దేనికి లాభం అదే. పథకాల ఆ, రైతు ఏమన్నా బాగుపరిచాడా? ఆ, ఏం లేదు కదా. రోడ్లు వేసాడా? ఉమ్, ఏం చేశాడు చెప్పు? 4 నెలలు తెలియదు. మీ ఏం అభిప్రాయం? లేదు. అవును. వచ్చేది కూడా టీడీపీ గవర్నమెంటే ఉమ్. కన్ఫామ్ అది. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుందని మీ అభిప్రాయం? తెలుగుదేశం వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఎందుకని సార్? ఏమో మేము మొదటి నుంచి మాకు టీడీపీ అంటేనే గౌరవం. ఉమ్, టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. మళ్ళా కూడాను ఉమ్. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటేనే మాకు సంతోషంగా ఉంటుంది. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూర్చోండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, అంటే జరిగే టైం ఆసన్నమైంది. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? జగన్ చూస్తే బాగుంటుంది అనుకున్నా నా మటుకు. ఎందుకని సార్? ఎందుకంటే అందరికి సహాయాలు చేసేస్తాం. పరిపాలన బాగుంది. ఇంత పరిపాలన ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఆడ మనిషికి కానీ, ఒక డ్రైవర్కి కానీ, ఒక ఆటో వాడికి కానీ, ఒక సాయిలోడికి కానీ, ప్రతి ఒక్కరికి ఒక మాకు కూడా పింఛన్లు ఇస్తున్నాడు కదా, మహానుభావుడు ఇస్తున్నట్టే కదా. ఇన్ని లేవు కదండి అప్పుడు, అన్ని లేవు. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నాకు జగనన్న వస్తే మంచిదే అని అనిపిస్తుంది అయ్యా. నువ్వేమైనా అనుకో. ఏంటంటే పశువుడు అయినా కూడాను శుద్ధంగా పరిపాలన బాగా చేస్తున్నాడు. అందుకోసం నచ్చింది మాకు. ఈ తడవ కూడా గెలిపించేది ఆయన్నే వాస్తవంగా. తిరుగులే ఏంలే చెల్లెలు రాని తెలుగుదేశం రాని తెలుగుదేశం రాని వచ్చేది మాకు కంపల్సరీగా. నా అనుభవంలో నేను చెప్తాను, ఆయనే కొడతాడు. ఏది మొత్తానికి శరీరంలో పాట పోయా, అది ఎంతవరకు వాస్తవం అంటావు? చెల్లెలు వచ్చినా చేసినా కాంగ్రెస్ లోకి పోయింది కదా వాళ్ళ చెల్లెలు, అటు పోవడం ఎంతవరకు కరెక్ట్ అంట? కుటుంబం కదా అదంతా ఒకటే. వాళ్ళ కుటుంబం కదా విషయం కదా, అది మనం చెప్పేదానికి లేదు. ఎవరెవరు మనోభావం వాళ్ళు పోతా ఉంటారు వస్తూ ఉంటారు. గెలిచేది మనుషులు కంపల్సరీగా జగన్ వస్తాడు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చేటువంటి టైం ఆసన్నం అవుతుంది. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుందని మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. ఎందుకని సార్? ఆయన నవరత్నాలు పెట్టాడు, దానివల్ల ప్రజలకు చాలామందికి ఉపయోగం కలిగింది. దానివల్లనే చాలామందికి వాళ్ళు ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు సత్కరంగా చేయించుకోగలుగుతున్నారు నవరత్నాల వల్ల. అది సార్ నమస్తే. నమస్తే ఆయన. ఏంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఆసన్నం అవుతుంది, ఏ గవర్నమెంట్ వస్తే బాగుండు, ఎవరు సీఎం అయితే బాగుందని మీ అభిప్రాయం? నేను సిపిఎం పార్టీ. నా అభిప్రాయం, జగన్మోహన్ రెడ్డి సరైన యాక్షన్ తీసుకోవటంలో, సరైన అందుబాటులో ప్రజలకు సేవ చేయటంలే. ఫస్ట్ ఇప్పుడు మా భూములు మా ఆయనకి మేము పుట్టాం. మా భూములు నువ్వే సర్వే చేసేది? నీకేం సంబంధం? అసలు ఎవడు నువ్వు? మా భూములు తీసుకొచ్చి నువ్వు ఇతర దేశాలు బ్రిటిష్ హయాంలో సామ్రాజ్యవాదులు ఎట్లా చేశారో అదేవిధంగా నీకు కొనసాగుతుంది నీ పద్ధతి. 2, 3 ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తేవి, నీకు సైకిల్ దొక్కేవాడికి డబ్బులు వేస్తేవి, సాధన వాళ్ళకి డబ్బులు వేస్తేవి. ఈ రాష్ట్రం ఎట్టపోతుంది? ఈ దేశం ఎట్టపోతుంది? ఏమి నీకు అవసరం అయ్యి? ఏదన్నా ఆడవాళ్ళకి ఏంటి, పేదవాళ్ళకి ఏంటి? నువ్వు చెట్లు గీసే గౌడు అన్నావు, చెట్లు ఎక్కుతున్నారా వాళ్ళు? చెట్లు ఎక్కుతున్నారా? ఇది నీ పరిపాలన ఏంటి? ఈ దేశం ఎట్టబోతుంది? ఏమైపోతుంది ఈ దేశం? నీ నుంచి ప్రజానీకం ఏమైపోతుంది? ప్రజలు చచ్చిపోతున్నారు నీ దెబ్బకు. అల్లట్ట మాటల నీ మర్డర్ కేసులు, నువ్వు ఏముండంటే హరిజనులు చంపేసేది, అరుంధతులు చంపేసేది, గిరిజనులను అల్లాడిచ్చేది, రైతులను అల్లాడిచ్చేది. నీ పద్ధతి, నీ వ్యవహారం, నీ రాజకీయ చరిత్ర, నీ వయసు, నువ్వెంత? నువ్వు కోట్ల రూపాయలు ఏ దేశం ఏ జిల్లాలో బట్టే నీ భూములు ఉన్నాయి. ఎందుకు నీకు? మాకు భూములు ఉండకూడదా? మాకు ఇల్లు ఉండకూడదా? నీకు ఆడ విశాఖపట్నం ఆడ ఇల్లు కడితే నీ హెలికాప్టర్ దిగుతుంది నీ ఇంటి మీద. మరి నువ్వు అంత దేశంలో ఉన్నప్పుడు మరి మేము పేదవాళ్ళు ఎట్లా ఉండాలా? ఏం కావాలి మాకు? చదువు ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. మహానుభావులు పుత్తలపల్లి సుందరయ్య ఈ గడ్డ మీద పుట్టి మహానుభావుడు పొట్టి శ్రీరాములు త్యాగం చేసి ఈ దేశాన్ని, జిల్లాని, ఈ దేశం, ఈ రాష్ట్రం, భారతదేశాన్ని కాపాడి మీకు ఇస్తే మీరు ఏ విధంగా కాపాడుతున్నారు? మా అభిప్రాయం, చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గెలవాల్సిందే, ఉద్యోగాలు రావాల్సిందే. యువతకి ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ని మేము బలపరుస్తున్నాం. ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ గెలవాల్సిందే. మా అభిప్రాయం అది. థ్యాంక్ యూ నాయన. ఆంధ్రప్రదేశ్లో
నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగున్నాం? చంద్రబాబు నాయుడు బాగుంటుంది. ఎందుకన్నా? అంతే, ఆయన ఉన్నప్పుడు కొన్ని పరిశ్రమలు కూడా వచ్చాయి మనకు. ఈయన వచ్చినప్పుడు ఏమి వచ్చాయి మనకు? ఏమి లేవు. అలా ఆటో వాళ్ళకి, ఆ గంపలు అమ్ముకునే వాళ్ళకి ఎడ్డోళ్ళే కానీ 4 రూపాయలు సంపాదించి ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఎందుకు ఈ డబ్బులు వేయాలా? వేయకూడదు కదా. ఇప్పుడు రాజధాని మనక లేదు కదా. ఆయన దేనికి సీఎంగా ఉండడం అనా చేస్ట్ కదా. ఆయన పనే చేసిందిలే, మనం ఒక్క పని చేయలే. అది చంద్రమోహన్ రెడ్డి వస్తే మనకు ఏడా ఆ పైన ఏమంటే మనకు ఆయన రావాలి సీఎం. అది తెలుగుదేశం పార్టీ తెలుగు పార్టీ అని కాదు, ఈయన మనకేం పని చేయలే. అది అంటే సీఎం ఎవరైతే బాగున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు రావాలి, గ్యారెంటీగా ఆయన వస్తాడు కూడా. మద్యం పట్ల మీ అభిప్రాయం ఎట్టుంది? ముందు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటే 50 రూపాయలకి ఇస్తాడు క్వార్టర్ మాకు. ఇప్పుడు 150 అయింది జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత. మేము కూలి పోతే 300 200 వస్తుంది, ఆడ పెట్టి వేస్తున్నాం, సరిపోతుంది. అది లెక్క. ఈయన కానీ వస్తే ఏమైనా తగ్గిస్తాడేమో. ఈయనకి పై చాడదు మనకు లేదు కదా, ఆపేస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చా. ఎన్ని ఆడున్నాయా బయట. చంద్రబాబు నాయుడు ఓపెన్ చేశాడు, అంతకుముందు ఎవరో చేసిపోయారంట దాన్ని. చంద్రబాబు నాయుడు కొన్ని చేసిపోయేదానికి ఇంతలో దిగిపోయినా ఆగిపోయేది. అమరావతి ఆగిపోయా, పోవరం ప్రైవేట్ ఆగిపోయా, రెండు ఆగిపోయా. ఈయన ఏం చేసినాడు ఎక్కి మనకు అర్థం కావట్లే. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఆసనమయ్యేటువంటి వేళ విశేషాలు జరుగుతా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుందని మీ అభిప్రాయం? చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకన్నా? ఏదో పనులు చేస్తా ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ గవర్నమెంట్ సీఎం ఎవరు వస్తే బాగుంటదని మీ అభిప్రాయం? చంద్రబాబు వస్తే బాగుంటుందండి. ఎందుకు సార్? మాకు పొలాలు పొలాలకి రైతులకి అంట్లకి మంచి పనులు చేసేదానికి, మాకు పిండ్లు గిండ్లు అన్ని అవి కోసం ఉండేదానికి బాగుంటదని మాకు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ మద్యం ముందుంది, విస్కీ బ్రాందీ అనేది, దాని మీద మీ అభిప్రాయం సార్? అభిప్రాయం సార్, అసలు మాకు ఆ ముందే పనికాదు సార్. మా చంద్రబాబు నాయుడు ఇస్తే రేట్లు తగ్గించి మంచి ముందు పెడతాడని. ఇప్పుడు ఉండేది ఎట్టుంది సార్? ఇప్పుడు ఉండేది అంతా మనుషులు చచ్చిపోయే ముందే సార్. తాగితాను మంచి ముందే కాదు ఇప్పుడు ఇచ్చేది, అంతా పచ్చి ముందు ఇచ్చేదే. మనుషులు ఆడబెడతాడు తెస్తా ఉంటాయి తాగి. సరే సరే అన్న, ఏంది నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చే పథకాలు ఎక్కువ పెట్టేశారు, డెవలప్మెంట్ లేకుండా పోయింది, నిరుద్యోగ సమస్య ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మార్పు ఏమైనా వస్తుందని అనుకుంటున్నాం, ఈ గవర్నమెంట్ కాకుండా. అంటే ఏ గవర్నమెంట్ కావాలని? దాని ప్రధాన ఇప్పుడు ఉండేది జనసేన తెలుగుదేశం, అది వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. వీళ్ళు కూడా చూద్దాం, లాస్ట్ టైం కాబట్టి. అంతేలే. అయితే ఈ మద్యం పట్ల ఏంది సార్ అభిప్రాయం? మద్యం అనేది చాలా ఇది రేట్లు ఎక్కువైపోయినాయి. మద్యం అనేది మంచిదిగా లేకుండా పోతుంది. మద్యం షాప్ కాడ పోయినా కానీ ఎవరు పెట్టినా వాళ్ళని తిడతా ఉండరు జగన్ వాళ్ళని. అది అభిప్రాయం. అన్న, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? నాకు తెలియదు, నేను మాత్రం చంద్రబాబుకి వేస్తాను ఓటు అంటున్నా. ఎందుకన్నా? ఎందుకంటే ఈ కుదరలా నాకు. ఏం కుదరలేదు? 75 రూపాయలు ముందు ఉంది క్వార్టరు, ఇంత ముందు 150 చేశాడు. ఎట్టా కష్టం, కూలోడు ఎట్టా? అది ఎంత 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 చేస్తే బాగుంటుంది? 35 రూపాయలు కూడా ఉంది నేను తాగినప్పుడు. ఎన్ని సంవత్సరాలు తాగుతున్నా? నేను కనీసం 10 సంవత్సరాలు అయిపోతుంది, పైన అయిపోతుంది. 12 సంవత్సరాలు దాకా తాగుతున్నాను. ఏ పార్టీ వచ్చినా కూడా మాకు బాగలేదు. తెలుగుదేశం పార్టీ రావచ్చు, వైఎస్ఆర్ పార్టీ రావచ్చు, కానీ ఏదన్నా రావచ్చు, మనం చెప్పలేము. చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఒకటి అది వస్తుంది ఇది వస్తుంది మాకు చెప్పకూడదు. వస్తుందని మనకు కూడా తెలియదు కదా. తెలియదు. కాకపోతే ఏది వస్తే బాగుంటది అది మనం చెప్పకూడదు. అది ఏది వస్తుంది అనేది మనం చెప్పకూడదు కదా. అది ఏది వస్తే బాగుంటది అనేది కూడా చెప్పకూడదు. చూసారా తెలియగల అయిపోయింది మీరా? మేము కూల్ చేసుకున్నాం సార్. మేము అదే సార్, కూల్ చేసుకుంటున్నామని చెప్పకూడదు అంటున్నాం. అంటే మాకు ఏది వచ్చినా బాధలేదు. ఇప్పుడు ఎవరు మన సీఎం? ఎవరికి ఇప్పుడు ఉండే సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి సీఎం. ఈయన వచ్చిన ఈ తర్వాత ఆయన వచ్చినా బాధలేదు, ఇంకొక ఆయన వచ్చినా బాధలేదు మాకు. అది